హాయ్ గైస్, నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళ కోసం నా స్మాల్ ఇంట్రొడక్షన్. సో నేను శివ ఫ్రమ్ కెనడా. యాక్చువల్గా నేను కెనడా లాస్ట్ 4 years నుంచి ఉంటున్నాను. సో ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను, విత్ మై ఫ్యామిలీతో స్టే చేస్తున్నాను. సో నా ఇంతకుముందు వీడియోస్ చూడలేదు అనుకున్న వాళ్ళు, యాక్చువల్గా నేను న్యూస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. కెనడాకి రావాలనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళకి వర్క్ పర్మిట్ ఎలా, ఓపెన్ వర్క్ పర్మిట్ ఎలా, లేకుంటే ఇక్కడ హెల్త్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో రావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, సాలరీస్ ఎలా ఉంటాయి, వచ్చిన సాలరీస్‌లో నీకు ఇన్‌కమ్ ఎంతుంటది, అంటే నీకు టాక్సెస్ అన్నీ కట్ అయిన తర్వాత ఎంతుంటది, తర్వాత కెనడాలో సెటిల్ అవ్వడం బెటరా, ఇండియాలో సెటిల్ అవ్వడం బెటరా, ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటది, ఫ్యామిలీ చూసేసి సెటిల్ అయితే మనకి బాగుంటుందా లేదా. సో ఇలాంటి నా 4 years ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫేస్ చేసిన, అంటే నేను అనుభవించిన అలాంటి నా అనుభవాలన్నిటిని నేను ఒక సిరీస్ లాగా వీడియోస్ తీస్తున్నాను. సో ఫర్దర్ ఇవన్నీ మీకు రావాలనుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారనుకున్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాంటి నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి, అది కూడా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్దాం. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ తీశాను ఇక్కడ కెనడాలో అన్‌స్కిల్డ్, స్కిల్డ్ జాబ్స్‌కి. సో అన్‌స్కిల్డ్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, వాటి సాలరీలు ఎంత ఉంటాయి, స్కిల్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి సాలరీలు ఎంత ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ వీడియో తీశాను. సో నా ఛానల్‌లోకి ఒకసారి వీడియోను చెక్ చేయండి. చూడండి, చాలా బాగుంటాయి. నేను దీంట్లో కూడా నీకు లింక్‌లో ఇస్తాను ఈ వీడియోలో. మీరు తప్పకుండా చూడండి అవి కూడా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నేను ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నాను, నాకెంత సాలరీ వస్తుందని. సో నేను ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గత 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ యామ్ ఏ సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. నాకు ఇక్కడ అప్రాక్సిమేట్‌గా $96,000 ప్లస్ అరౌండ్ $1,00,000 వస్తుంది. సో ఇక్కడ $1,00,000 ఒక ఎంప్లాయీకి హెల్త్ కేర్ సిస్టమ్‌లో కానీ, టీచర్‌గా కానీ, లేకుంటే ప్రొఫెసర్‌గా గానీ, ఐటీ డిపార్ట్‌మెంట్‌లో అయినా గానీ, బ్యాంకింగ్ సెక్టార్‌లో అయినా, ఏ సెక్టార్‌లో అయినా సరే ఒక $1,00,000 ఇక్కడ వస్తోంది ప్యాకేజ్ అంటే, మన ఇండియన్ కరెన్సీలో దానికి 60 lakhs రూపీస్ అనమాట. సో నీకు ఇక్కడ 60 lakhs రూపీస్ అంటే, నీకు ఇక్కడ పే చెక్స్ అనేటివి మన ఇండియాలో నెలకు ఒకసారి అనేది సాలరీ ఇవ్వడు. ఇక్కడ 15 days వన్స్ అనేది ఇస్తారనమాట. దాన్ని పే చెక్స్ అంటాం. సో 15 డేస్‌కి నాకు 1,00,000కి 15 డేస్‌కి ఇంచుమించు $3,900 అనేది నాకు పే చెక్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 3,900 అనేది నీకు గ్రాస్ పే ఉంటుందన్నమాట. సో 3,900లో ఎన్ని టాక్సెస్ కట్ అవుతాయి, ఏమేమి కట్ అవుతాయి, ఇక్కడ టాక్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని మీరు ఆల్రెడీ వినుంటారు. ఏంటి, కెనడాలో ఫెడరల్ టాక్స్ అనేది కట్టాలి, తర్వాత కెనడా పెన్షన్ ప్లాన్ అనేది కట్టాలి, తర్వాత కెనడా పెన్షన్ ప్లాన్ 2 అనేది కట్టాలి, ఈఐ అనేది డిడక్షన్స్ ఉంటుంది, తర్వాత ఈఆర్ డిడక్షన్ ఉంటుంది, తర్వాత ఈఆర్ హెల్త్, ఈఆర్ డెంటల్. సో దెర్ ఆర్ మెనీ యూనో ఈఐ డిడక్షన్స్, దెర్ ఆర్ మెనీ డిడక్షన్ అనేది దీంట్లో ఉంటాయి. సో నీ చేతికి $3,900 అంటే ఇంచుమించు 2,00,000 2,00,1000, 2,20,000, 2,30,000 నీకు ఒక 15 డేస్‌కి వస్తే, సో నీకు ఎంత కటింగ్స్ అయిపోయి ఇంటికి వస్తుంది అంటే, సో ఫస్ట్ ఫెడరల్ టాక్స్ అనేది ఒకటి ఉంటుంది చెప్పా కదా. సో దిస్ ఇస్ ద మెయిన్ టాక్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మనం ఇండియాలో ఇన్‌కమ్ టాక్స్ అనేది ఎలా కడతామో, ఇక్కడ ఫెడరల్ టాక్స్ అంటాం దాన్ని. సో ఫెడరల్ టాక్స్ ఇక్కడ వచ్చి నేను కడుతుంది నాకు 20.5% ఆఫ్ ద యాక్చువల్ ఇన్‌కమ్. సో నాకు $3,900 నాకు ఇక్కడ వస్తే, నేను $780 ఆడ $790 నేను ట్యాక్స్‌కి అనేది గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట. సో అంటే నాకు ఇదొచ్చి ఇక్కడ మన ఇండియాలో మాదిరిగానే ఇవి కూడా స్లాబ్స్ ప్రకారం ఉంటాయి. ఓకే. స్లాబ్స్ అంటే ఏంటి, మన ఇండియాలో కూడా ఒక 3 lakhs వచ్చే వాళ్ళకి ఒక ఇన్‌కమ్ ట్యాక్స్, దాని తర్వాత 12 lakhs వరకు ఒక ఇన్‌కమ్ ట్యాక్స్, 15 lakhs అండ్ 20 lakhs వరకు ఒక ఇన్‌కమ్ ట్యాక్స్, అబవ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా. సో అదే విధంగా ఇక్కడ $51,000 అరౌండ్ $54,000 పట్టే వరకు ఇక్కడ 14.5% అనేది నువ్వు ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది, ఫెడరల్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్‌కి. అదే $54,000 నుంచి $1,14,000 వరకు సెకండ్ స్లాబ్ కిందకి వస్తది. అది 20.5%. తర్వాత థర్డ్ స్లాబ్, ఫోర్త్ స్లాబ్ కింద $26, తర్వాత 26%, 29%, 30% అనమాట. సో నువ్వు $2,14,000 ఆర్ $2,15,000 కంటే ఎక్కువ నీ ఇన్‌కమ్ ఉంటే, నువ్వు అప్పుడు ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే 30% కంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు $3,900 అనేది నాకు ఇక్కడ వస్తే, పే చెక్‌కి నేను అందులో ఇంచుమించు $780 అనేది నేను గవర్నమెంట్‌కి ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఓకే. అది ఫెడరల్ టాక్స్ అనేది మ్యాండేటరీగా కట్టాలి. ఈ ఫెడరల్ టాక్స్ ఈ 20% అనేది వీళ్ళు ఎందుకు అంతంత కట్టించుకుంటారంటే, మీకు తెలిసిన విషయమే, కెనడాలో చాలా అనేది పబ్లిక్ సర్వీసెస్ అన్నింటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయని వింటూ ఉంటారు. ఏంటి, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సిస్టమ్, తర్వాత రోడ్స్‌కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడపడానికి, తర్వాత చైల్డ్ బెనిఫిట్స్‌కి. సో ఇలాంటి కొన్ని
బెనిఫిట్, గవర్నమెంట్ బెనిఫిట్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ కోసం ఈ కెనడా గవర్నమెంట్ అనేది ఎస్పెషల్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే తర్వాత స్కూల్స్ కూడా పిల్లలకి అరౌండ్ నీకు 10th 12th వరకు ఇక్కడ ఫ్రీ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలంటుంది. సో ఇక్కడ మినిమం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వచ్చి $3,500. ఒక ఇన్కమ్ నీకు $3,500 పర్ ఇయర్ ఉంటే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ నీ ఇన్కమ్ $3,500 అబవ్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది, ఫెడరల్ ట్యాక్స్ అనేది. సో నువ్వు అది స్టూడెంట్ అని, నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, బిగ్ జాబ్ చేస్తున్నావా, స్మాల్ జాబ్ చేస్తున్నావా, డజంట్ మ్యాటర్. ఓకే, నువ్వు ఏ జాబ్ అన్నా చేయి, నీకు పే చెక్ వస్తుంది మంత్లీ అంటే ఇట్స్ మోర్ దాన్ అబౌవ్ 3,500 ఉంది అంటే యూ హ్యావ్ టు పే బేస్డ్ ఆన్ యువర్ స్లాబ్. ఈ స్లాబ్ ప్రకారం నువ్వు అనేది ట్యాక్స్ కట్టాల్సిందే. దాని తర్వాత ఏం ట్యాక్స్ ఉందంటే ఈఐ అనే ట్యాక్స్ ఉంటుంది. అంటే ఎంప్లాయీ ప్రీమియం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎంప్లాయీ ప్రీమియం అంటే ఏంటంటే ఇది ఒక ఇన్సూరెన్స్, ఎంప్లాయీ ప్రీమియం ఇన్సూరెన్స్ అంటారు. సో ఈఐ ట్యాక్స్ అనేది ఈఐ డిడక్షన్ అంటే ఏంటి చెప్పారు కదా, ఎంప్లాయీ ప్రీమియం అని. ఇక్కడ గవర్నమెంట్ కెనడాలో ఏంటంటే నీకు నీ సంబంధం లేకుండా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ బై యూ, నీకు సంబంధం లేకుండా నీ జాబ్ పోయిందనుకో, ఎలాంటి జాబ్ అయినా సరే, ఇస్ ఇట్ ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎనీ జాబ్, అంటే నీకు ఏదైనా జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, యూ బికేమ్ డిజేబిలిటీ, అంటే నువ్వు ఇంకా జాబ్ చేయలేవు టెంపరీగా. ఓకే, తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, యూ కాంట్ పే, ఐ మీన్ నువ్వు జాబ్ చేయలేవు టెంపరీగా, బట్ నీ జాబ్ పోయింది. లేకుంటే రెసిషన్ వచ్చింది, బట్ నీతో సంబంధం లేకుండా వాళ్ళే నేను తీసేశారు అనుకున్నావు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ అనేది నీకు మంత్లీ టెంపరీగా కొద్దిగా పేమెంట్ అనేది, అంటే నెక్స్ట్ నీకు జాబ్ వచ్చే వరకు కొన్ని నెలకి ఎలిజిబిలిటీ వర్కర్స్, ఎలిజిబిలిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ ఈఐ అనే ట్యాక్స్ అనేది నువ్వు ఇన్నేళ్ళలో కట్టి ఉంటావో, సో ఆ ఎంప్లాయర్స్కి, ఆ ఎలిజిబిలిటీ వర్కర్స్కి, ఎలిజిబిలిటీ ఉన్న జాబ్స్ ఎంప్లాయర్స్కి నీకు ఇక్కడ గవర్నమెంట్ మనీ అనేది మంత్లీ 2,000. నేను కూడా విన్నా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నేను లాస్ట్లో వేరే చోట ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వానికి రెసిషన్ రావడం వల్ల అబ్బాయిని జాబ్ నుంచి తీయాల్సి వచ్చిందనమాట. వచ్చిన వెంటనే ఈ అబ్బాయి దానికి నీకు అప్లై చేసుకున్నాడు అనమాట. అప్లై చేసింటే అతనికి మంత్లీ $2,000 అంటే $1,20,000 మంత్లీ అబ్బాయికి వచ్చిందనమాట. సో $1,20,000 మంత్లీ వస్తుంది. ఈఐ డిడక్షన్ అనేది ఇక్కడ మినిమం యూనో $1,045 అరౌండ్ పర్ మ్యాక్సిమం నీ దగ్గర నుంచి ఎంత గవర్నమెంట్ అనేది ఈ ప్రీమియం కోసం కట్టించుకుంటుంది పర్ ఇయర్ అంటే ఈ 2025లో $1,043 పర్ ఇయర్. ఓకేనా, నీకు వన్ పే చెక్ నుంచి మినిమం $60 రౌండ్ అనేది కట్ అవుతుంటుంది. సో థర్డ్ ట్యాక్స్ ఏంటి, సిపిపి, కెనడా పెన్షన్ ప్లాన్. మన ఇండియాలో మనం పిఎఫ్ ఎలా కడతాం, ప్రొవిడెంట్ ఫండ్ అని, మనకి లాస్ట్లో అది నీ జాబ్ పోయిన తర్వాత నీకు రిటర్న్ వస్తుంది కదా మనీ, దానిపైన ఇంట్రెస్ట్ వేసి కడతారు కదా. సో బట్ ఇది ఏంటంటే పెన్షన్ ప్లాన్, సిపిపి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేసేటప్పుడు ఇక్కడ సిపిపి అనేది గవర్నమెంట్ అనేది సిపిపి అనేది కట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ సిపిపి అనేది ఏంటంటే నువ్వు లాస్ట్లో ఆఫ్టర్ 60 years ఐ థింక్ సిపిపి ఎలిజిబిలిటీ నువ్వు అప్లై చేసుకోవాలి ఈ కెనడా పెన్షన్ ప్లాన్కి. ప్రతి ఎంప్లాయర్కి నుంచి డైరెక్ట్ ప్రతి పే చెక్కి వీళ్ళు కట్ చేసుకుంటారు మినిమం ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి. కట్ చేసుకొని నీకు లాస్ట్లో 60 years తర్వాత నువ్వు అప్లై చేసుకుంటే నీకు ఈ పెన్షన్ అనేది మంత్లీ ఇంత అని చెప్పి నీకు పెన్షన్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా కెనడా పెన్షన్ ప్లాన్ కింద గవర్నమెంట్ వీళ్ళనేది మ్యాక్సిమం $4,034 పర్ ఇయర్ అనేది వీళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారనమాట. అది సిపిపి 1 పర్ కంప్లీట్గా మనకు వచ్చే 1 lakhలో 4,034 అరౌండ్ $150 ఆర్ $160 అనేది సిపిపి కింద కట్టపోతుంటుంది ఎవ్రీ పే చెక్లో. నీకు వచ్చే 3,900లో ఫస్ట్ ఫెడరల్ ట్యాక్స్కి 780 అండ్ ఈఆర్కి అరౌండ్ ఒక $40, నెక్స్ట్ సిపిపి కింద ఒక $150 కట్ అవుతుంది. తర్వాత సిపిపి 2 ఎవరైతే ఇన్కమ్ అనేది $65,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళందరూ సిపిపి 2 అనేది 2019 నుంచి గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. కెనడా పెన్షన్ ప్లాన్ 2 అంటే నువ్వు ఫస్ట్ది $4,034 అనేది కట్టిన తర్వాత, అంటే ఎవ్రీ మంత్ ఇంత కట్ చేసుకుంటూ వస్తావు కదా, అదంతా నీది మ్యాక్సిమం $4,034 రీచ్ అయిన తర్వాత సిపిపి 2 అనేది నెక్స్ట్ కూడా మళ్ళీ మంత్లీ ఇంత అని చెప్పి కట్ అవ్వకుంటూ మ్యాక్సిమం $390 అనేది మళ్ళీ కూడా కట్ అవుతుంది. తర్వాత ఇంకా ఏముంటాయంటే ఇక్కడ ట్యాక్సెస్ మన దాంట్లో డిడక్షన్స్ అనేటివి డెంటల్ కేర్. సో కెనడాలో డెంటల్ కేర్ హాస్పిటల్స్ ఆర్ ఫ్రీ, ఓకే, బట్ డెంటల్ కేర్ ఈజ్ నాట్ ఫ్రీ. నా కొడుక్కి సో వాడికి టీత్ క్యావిటీ వచ్చిందన్నమాట. సో వాళ్ళ స్కూల్లో అక్కడ వాళ్ళు ప్రతి ఇయర్ డెంటల్ స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. వాడికి డెంటల్ స్క్రీనింగ్ అనేది చేసి, సో క్యావిటీ ఉంది మీ అబ్బాయికి, మీరు డెంటల్ కేర్ తీసుకెళ్లాలని చెప్పి నేను తీసుకెళ్తే వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ అంతా ఒక పేపర్ మీద కొటేషన్ ఇచ్చి నాకు ఇచ్చారు. $300 అంటే ఇంచుమించు 2 lakhs అనమాట. ఏంటి, ఈ ముందర 2 పళ్ళకి లిటిల్ క్యావిటీ ఉంది, బ్యాక్ పండుకి క్యావిటీ ఉంది. సో ఈ పండుకి జస్ట్ షైనింగ్ చేసి కొద్దిగా అనాలి, ఒక లోపల పండు మాత్రం అది లోపలికి డీప్గా ఉందని పండు తీసేయాలి. సో ఇంచుమించు ఆ 2 పండ్లు గల సెట్ అవ్వకుండా ఈ పండు 2 పళ్ళు అనేది తీసేశారనమాట మా రిత్విక్కి. సో ఆ 2 పళ్ళు జస్ట్ పుల్ అవుట్ తీయడానికి వానికి చార్జ్ చేసినది మినిమం $2 lakhs.
ఎంప్లాయర్ ట్యాక్స్ నుంచి కంపెనీస్ అనేది వాళ్ళు డెంటల్ కేర్ కూడా ఇన్సూరెన్స్‌లో అనేది ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సో ఎవ్రీ మంత్ వాళ్ళు కొద్ది పర్సెంటేజ్ పే చేసి గవర్నమెంట్ సారీ నీకు ఎంప్లాయీ అంటే ఇక్కడ కంపెనీని అరౌండ్ $930 డెంటల్ కేర్ పే చేస్తది. మన నుంచి ప్రతి పే చెక్‌లోనూ $13 అనేది పే చేయించుకుంటది. అంటే 13 అంటే అరౌండ్ ఒక ఇయర్‌కి $300 అనేది మనం పే చేయాలి. సో కాబట్టి డెంటల్ కేర్‌కి కూడా ఒక ట్యాక్స్ అనేది డెంటల్ కేర్ కూడా నీకు ఇన్సూరెన్స్ అనేది మన పే చెక్‌లో కట్ అవుతూ ఉంటుంది. దాంట్లో $14 ఏమో కట్ అవుతది. ఈ 3,900 నుంచి $14. దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ కెనడాలో హెల్త్ అనేది ఫ్రీనే. కానీ ఆ మెడిసిన్స్ ఉంటాయి చూసావా? మనం కొనాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓవర్ ద కౌంటర్ జ్వరం వచ్చింది. జ్వరంకి నువ్వు పోయి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఓవర్ ద కౌంటర్ మన ఇండియాలో పారాసిటమాల్ వస్తది కదా! మనం పోయి క్లినిక్‌కెళ్ళి పారాసిటమాల్ అంటే మెడికల్ షాప్‌కెళ్ళి పారాసిటమాల్ అంటే ఇస్తాం. ఇక్కడ ఏంటంటే ఇలాంటి పారాసిటమాల్ గాని, జ్వరము, తలకాయ నొప్పి ఇలాంటి మందులన్నీ నీకు ఓవర్ ద కౌంటర్ అంటే బయటే ఉంటాయి. నువ్వు అంటే ఫార్మసీలో ప్రిస్క్రిప్షన్ లేకోకుండా డైరెక్ట్ తీసుకోవచ్చనమాట. అవి ఎంతుంటాయి నీకు మినిమమ్ తీసుకోవడానికి $20 అంటే 1200, 1300 చిన్న జ్వరం మందు అలాంటివి ఉంటాయి. అవి కాకుండా మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో యాంటీబయాటిక్ వాడాలి. నువ్వు ఇక్కడ డాక్టర్ దగ్గరికెళ్తే వాడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. అది నీకు ఫ్రీ ఏం కాదు. యూ నీడ్ టు పే. అది ప్రిస్క్రిప్షన్ లేకోకుండా ఇంచుమించు ఎంత ఉంటాయి? $40, $50 ఉంటాయి. అంటే రూ. 3,000, 4,000 నీకు 3,000, ₹4,000 యాంటీబయాటిక్‌కి నువ్వు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 7 డేస్ కోర్స్ ఇచ్చినాడనుకో మార్నింగ్, ఈవినింగ్ $14కి. నాకు తెలిసి ఇండియాలో అయితే ₹50 అనుకుంటా ఒక షీట్. ఇక్కడైతే దానికి ఇంచుమించు ₹5,000 అనేది నువ్వు పే చేయాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్‌కి. అదే నువ్వు ఇక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉందనుకో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ హాస్పిటల్స్‌లో ఆటోమేటిక్‌గా నువ్వు ఇన్సూరెన్స్ కార్డ్ ఇస్తే, దాన్ని వాళ్ళు అప్లై చేసేసి, కట్ చేసేసుకొని, అది అప్లై చేసిన తర్వాత అంతో ఇంతో నువ్వు కట్టాల్సింది ఉందనుకో, అది నీకు కట్ చేసుకొని, నీకెంత అయితుంది అనేది ఇచ్చేస్తారనమాట. సో, ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోసం కూడా మన కంపెనీ మనకు ఆటోమేటిక్‌గా ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెడతది. దాని నుంచి కూడా మన పే చెక్‌లోంచి కట్ అవుతుంటది. సో, యాక్చువల్‌గా మన ఎంప్లాయర్స్ మన ఇండియాలో కూడా ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు పే చేస్తూ ఉంటారనమాట. హాఫ్ మనం పే చేయాలి. హాఫ్ మన ఎంప్లాయర్ పే చేయాల్సి ఉంటుంది. సో, దీంట్లో మనం కూడా పే చేయాల్సి ఉంటుంది. సో, అది కూడా మన సాలరీలో కట్ అవుతది. సో, ఓవరాల్‌గా నీ మొత్తం $3,900 పర్ మంత్ పర్ పే చెక్ ఉంది అంటే ఓవరాల్‌గా 7,800 ఏమవుతది. 7,800 నుంచి ఆహ్, నీకు ఓవరాల్‌గా రూపీస్‌లో మాట్లాడుకుంటే 50,000 రూపీస్ పర్ మంత్ నీకు సాలరీ అయితే, నీ చేతికి అన్ని కట్టింగ్స్ అనేది పోయి నీకు $1,10,000 అనేది నీకు ఒక నెలకు నువ్వు టాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. సో, ఇన్ని రకాల టాక్స్‌లు నువ్వు ఇక్కడ కడతావు. నీ చేతికొచ్చేది ఎంతుంటుంది? $3,45,000 అంటే నువ్వు ఇయర్లీ మాట్లాడుకుంటే నీకు $1,00,000 అనేది నీకు ఇన్‌కమ్ ఉంటే, నీకు $1,00,000 డాలర్స్ అంటే నీ ఇండియన్ కరెన్సీస్‌లో మాట్లాడుకుంటే ₹60,00,000 అనమాట. ఇక్కడ $1,00,000 అనేది నీకు ఇక్కడ కెనడియన్ డాలర్స్‌లో వస్తే నీకు ఇండియాలో ₹60,00,000 ఇన్‌కమ్. దాంట్లో నీకు టాక్స్ ఎవ్రీ మంత్ 1,10,000, 1,10,000 అట్లా కట్టుకుంటా పోతే నీకు 15,00,000 ఇంచుమించు 15,80,000 అంటే ₹16,00,000 నువ్వు టాక్స్ కట్టాల్సి ఉంటుంది పర్ ఇయర్. సో, ఈ 16,00,000 ఇంచుమించు ₹16,00,000 నువ్వనేది టాక్స్ పే చేసిన తర్వాత నీ చేతికొచ్చేసరికి నీకు 60,00,000 అంటే నీకు 40,00,000 42,00,000, 41,00,000 నీకనేది చేతికొస్తుంది. చూసారా మీరు ఎంత పర్సెంటేజ్ అనేది టాక్స్ కడుతున్నారో? ఇంచుమించు అవన్నీ కలుపుకొని నువ్వు 20% ఫెడరల్ టాక్స్, తర్వాత అన్ని పర్సెంట్‌లు అన్నీ కలుపుకొని ఇంచుమించు 30% అనేది నువ్వు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే కెనడాకి రావాలనుకుంటున్నారో, నాకు మంచి సాలరీ ఉంది, మంచి సాలరీస్ వస్తాయి, లేకుంటే అన్‌స్కిల్డ్ జాబ్స్, స్కిల్ జాబ్స్ ఎవరైనా సరే టాక్స్‌లు కట్టాల్సిందే. సో, నీకు ఒకవేళ అన్‌స్కిల్డ్ జాబ్స్ అని వస్తున్నావు, ఇక్కడికొచ్చాక నీకు $50,000 అనేది నీకు ఉంది. $20,000 ఇంచుమించు నువ్వు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో, ఆ టాక్స్ పోయి నీకు మిగిలేది ఎంత ఉంటది? $30,000 ఉంటది. $30,000లో ఇక్కడ నీకు ఇన్‌కమ్ అనేది ఎంత ఉంటది? ఇక్కడ నీ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎంత ఉంటాయి? ఏం కథ? దాని తర్వాత నీకేమైనా కొద్దిగానా సేవింగ్ మిగులుతుందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకోకుండా చూడండి. సో, తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం నా ఛానెల్ చూస్తూనే ఉండండి. తర్వాత నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.